గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి. పాత్రికేయ మిత్రులకు, స్నేహితులకు, 35 years నుంచి నాకున్న పరిచయం ఉన్న జర్నలిస్టులకి, కొత్తగా వచ్చిన వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం. ఇది ప్రెస్ మీట్ కూడా వద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అనేది ఒక భాష అంపశయ్య మీద ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్మోస్ట్ ఆల్ కోమా స్టేజ్లో. ఎవ్రీ టైమ్ ఫర్ ద లాస్ట్ 15-20 years నుంచి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో చేయాలి, ఏదో చేస్తాము అని చెప్పుతూ వస్తూ ఉన్న ఆల్ వాట్ కాల్ ద బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఏది చేయలేక ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఎలక్ట్ అయిన తర్వాత, ఎలక్ట్ ముందు ఒక యుద్ధ వాతావరణం తీసుకురావటం, ఎలక్ట్ అయిన తర్వాత వీఆర్ మెనీ బట్ వీఆర్ వన్ అని మేము అనుకుంటాం. అయిన తర్వాత కూడా మళ్ళా అక్కడ కాన్ఫ్లిక్ట్స్, రిఫ్ట్స్ రావటం, ఒకరు సహకరించకపోవటం అనేది సర్వసాధారణమైంది ఫర్ ద లాస్ట్ 15 years నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరగాలి? అమ్మ ఒడిలో ఒక చిన్న బిడ్డ మా అని పెద్ద స్టార్స్ అందరూ పెట్టి మనకి ఒక హోజేషన్ ఉండాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి. కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ, ఓల్డ్ ఏజ్ ఆర్టిస్టులు కానీ యాక్టింగ్ చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేయాలని తీసుకొచ్చిన ఈ మా అనేది ఇప్పుడు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ప్రతిసారి ఎలక్షన్కి ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటో అర్థం కాని విషయం ఇది. ఒక 800-900 పీపుల్ ఒక చొక్కని సోషల్ ఆర్గనైజేషన్, ఒక సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. మూవీ ఆర్టిస్టులు అంటే స్టార్స్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి ఈ తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు మనం చేసే పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ. దానికి మీడియా చక్కటి సహకారం ఇస్తుంది. ఇప్పుడు ఏమైందంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి టెన్షన్స్, ఇట్లాంటి మాట్లాడుకోవటం అనేది ఉండదని అందరూ అనుకుంటారు. గ్రామాల్లో కూడా ఏదైనా గ్రామాల్లో కూడా అయినా కూడా పంచాయతీ ఎలక్షన్ అయినా కూడా జస్ట్ 5-10 minutes వేల మంది ఉన్నా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇది చివరి మాట ముందుగా చెప్తున్నాను, తర్వాత దీన్ని మన ఫ్లాష్ బ్యాక్ లాగా మళ్ళీ 1 by 1 కైండ్లీ. నేను వినాగ్రహం అన్నా చెప్పు, ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వే నా గురించి రాసావు, బాగా గుర్తుంది, నువ్వు, కుమారస్వామి, మధు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్ అనుకోను, ప్రామినెంట్ అనుకోను, నా బాధ్యతగా ఇప్పుడు చూస్తున్నా. ఎవ్రీబడి రావచ్చు, రావాలి, పోటీ చేయాలి, సర్వీస్ చేయాలి. సర్వీస్ ఓరియంటెడ్ అని వచ్చే వాళ్ళందరూ వస్తారు. ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ కాదు. వచ్చేసి మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉండటం, ఏదో 4 టీవీ ఛానల్స్లో కనబడటం, ఏదో చేసేయడం అనుకో కాకుండా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఇలాంటి ఆర్గనైజేషన్ని ఒక పెద్ద స్టార్స్, పెద్దవాళ్ళు పెట్టినప్పుడు ఎందుకు ఇలా తయారైంది? ఎవ్రీ జనరల్ బాడీ మీటింగ్ బిగినింగ్లో ఇట్స్ వెరీ 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 గుడ్. ఎవ్రీ జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు ఈ స్టార్స్ ఏమయ్యారు, ఈ పెద్దవాళ్ళు ఏమయ్యారు, ఎందుకు రావట్లేదు, ఎందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కానీ, మంచి చెడు కానీ ఎందుకు మాట్లాడలేదు, అలాంటి పరిస్థితి ఎందుకు కల్పించారు ఎలక్ట్ అయిన బాడీ? నేను అందరిని అనట్లా, ఓన్లీ ఒకటే ఒక మోటో. కొంతమంది పెన్షన్స్, ఓకే, ఇది నార్మల్గా జరిగేది. ఒక కార్పస్ ఫండ్ ఉంది మనకి, ఆ కార్పస్ ఫండ్లోంచి మంత్లీ ఇంత పెన్షన్స్ ఇవ్వటం, సరే గెలిచిన వాళ్ళు 1000 rupees ఎక్కువ పెంచడం, ఇంకా చేయటం, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ కట్టడం, ఇంతవరకే. బట్ మీ ఆశ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు బిల్డింగ్ కావాలి, మనకి ఒక నీడ కావాలి, దాని గురించి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ప్రామిస్ అదే. ఇది గత 20 సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. ఏది? వేర్ ఈజ్ ద బిల్డింగ్, వేర్ ఈజ్ ద యూనిటీ? బిల్డింగ్ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ మనకి 1000 square yards పద్మాలయ వెనకాల మనకి జీవో పాస్ చేసి మనకి ఇచ్చారు. అప్పుడున్న మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ కూడా ఆ జీవో వచ్చిన తర్వాత హీ బికమ్ ఎఫ్డీసీ చైర్మన్. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు? ఆ 1000 గజాలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఓకే, నెగ్లిజెన్సీ. మనకు వచ్చిన ఫ్రీగా వచ్చిన ఆ 1000 గజాలు కూడా మీరు నెగ్లిజెన్సీతో పోగొట్టారు. తర్వాత చీఫ్ మినిస్టర్ని కలవటం, ఓకే, రాయితీలు అడగవచ్చు,
థియేటర్ టికెట్స్ అడగొచ్చు, ఇంకా సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్స్ అడగొచ్చు, అన్నీ అడగొచ్చు. స్థలం అడగాల. 1000 గజాలు కొనుక్కోలేని స్థితిలో మూవీ ఆర్టిస్ట్ ఉందా? టాప్ స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్, అప్కమింగ్ స్టార్స్, చిన్నవాళ్ళు ఉన్నారు. మనం 1000 గజాలు కొనుక్కోలేమా? దీన్ని గవర్నమెంట్ మీద మనం ఆధారపడి ఉండాలా అని ఎవరైనా ఆలోచించారా? అడగడం తప్పులేదు. రాలేకపోతే వీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, మనం ముందుకు రావాలి. ఇది ఒక ఎపిసోడ్. ఇది రీసెంట్గా ఇప్పుడు ఎవరైనా పోటీకి రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఆయన కూడా మైండ్లో వచ్చినట్టుంది, సేవ చేద్దాం. 30 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 25 years నుంచి ఇప్పుడు మూవీ ఆర్ట్స్కి వద్దామని చెప్పి 1 year నుంచి ఆయన కసరత్తులు చేసుకుంటూ పెద్దవాళ్ళని కలుస్తూ నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పారు. ఎస్, హీ క్యాన్ కమ్, రావచ్చు. ఎప్పుడు 20 years నాకు తెలిసి ఏ జనరల్ బాడీకి రావటం కానీ, ఏ మీటింగ్ రావటం కానీ జరగలేదు. ఓకే, బిజీ ఆర్టిస్ట్ కాబట్టి దిస్ నో, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అండి. పోటీ చేస్తా అనుకున్నప్పుడు ఇప్పుడు జనరల్ బాడీ మూవీ ఆర్టిస్టు రేపు బిఫోర్ సెప్టెంబర్ పెడతారు. అక్కడికి వచ్చి దాంట్లో ఉన్న ఏదన్నా లొసుగులు కానీ, అకౌంట్స్ కానీ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత దెన్ హీ కెన్ కమ్ విత్ హిస్ ప్యానల్, రావచ్చండి. ఇప్పుడే వచ్చేసి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బాడీ ఉన్న వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొని ఏదో తప్పు జరిగిపోయింది అని ముందుకు వచ్చేసి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను, వీళ్ళందరూ నా టీము, ఆ టీం ఇప్పుడు ఉంది, ఎగ్జిస్టింగ్ బాడీ ఉంది, బాడీ డిజాల్వ్ కాలే, ఇంకా బాడీ ఉంది, డిజాల్వ్ కాలేదు, ఇంకా ఎలక్షన్స్ అనౌన్స్ చేయలేదు. వచ్చేసి నేనైనా తప్పు చేస్తే వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు నన్ను ఊరుకోరు అని చెప్తున్నారు. వాట్ దే క్వశ్చన్ ఇప్పుడున్న బాడీని, ఈ బాడీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏం క్వశ్చన్ చేశారు, ఏం సాధించారు? గెలిచారు. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ ఒక దిక్కు, సెక్రటరీ ఒక దిక్కు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ సీనియర్ యాక్టర్ డైరీ ఓపెన్ చేస్తే ఆ డైరీలో ఆయనకున్న చక్కటి డాక్టరు, యాక్టరు అన్నీ ఉన్నాయి. అక్కడ డిస్టర్బెన్స్ చేసి అక్కడేదో మాట్లాడటం, ప్రెస్ ముందు మాట్లాడటం, అక్కడ చెప్పడం ఏంటి, నీకేం జరిగింది ప్రాబ్లం అని అదే చిరంజీవి గారికి, అక్కడ ఉన్న మోహన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి ఉంది, కమిటీ ఉంది కదా, ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది కదా, ఆ కమిటీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. బయటకు వచ్చి ఏంటి అల్లరి ఏంటి? ప్రతి ఎలక్షన్ బిఫోర్ ప్రతి ఒక్కడు ఫోన్ చేసుకోవటం, గెలిపించండి మేము చేస్తాం అని చేయటం, అలాగా చెప్పి బ్రతిలాడి ఓ ప్యానల్కి గెలిచారు. గెలిచిన తర్వాత ఏంటి, కొట్టుకోవటమా? ఈ సంస్కారం మనకి. చదువుకున్నాం, యాక్టర్స్ ప్రపంచం అంతా చూస్తుంటుంది, తెలుగు రాష్ట్రాలు చూస్తుంటారు. ఇలాంటిది మనం చిన్న 1000 మందితోటి ఇలాంటి జరగటం అనేది ఈ భావ్యమని చెప్పండి. ఇలా జరుగుతున్న దీంట్లో వచ్చారు ఆయన, క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఎలక్షన్కి ఇంకా టైం ఉంది, ఒక హైప్ తీసుకొచ్చారు. ఆయన బయట వారు అనటం కానీ ఇంకో ఎవరన్నారో తెలియదు అనటం మరి తప్పది. ఈజ్ అవర్ యాక్టర్, ఇండియన్ యాక్టర్, అని చెప్పింది అది కరెక్టే. ఇదే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన రాజశేఖర్ డొనేషన్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత ఈ బాడీ ఒక జనరల్ బాడీ పెట్టలేదు, ఎన్ని ఈసీలు జరిగినా తెలియదు, ఏం చేశారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు. ఎక్కడ వాళ్ళు ఇటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా అయిపోయింది బాడీ. ఇది దీనికి కారణాలు ఒక్కొక్కసారి ఒక పెద్ద మనిషి వస్తారు. అంటే ఇప్పుడు పెద్ద మనిషి నేను నాగబాబు గురించి మాట్లాడుతున్నా, నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను, బాబు అంటాను. ఆయన ప్రెసిడెంట్ చేశారు, హీ డిడ్ ఇస్ మ్యాక్సిమం. ఆయన కానీ పోటీ చేయకపోతే ఆయన ఈసారి మనం సరే, అంతకుముందు ప్రెసిడెంట్ ఏం చేస్తే తెలియదు, ఈసారి మనం రాజేంద్ర ప్రసాద్ని మనం సపోర్ట్ చేద్దాం, శివాజీని సపోర్ట్ చేద్దాం, శివాజీని సపోర్ట్ చేద్దామని ఆయన మైక్ ముందుకు వస్తారు. రావచ్చు. రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేశాం. అంతకుముందు ఏదో జరిగింది అని జరిగిన తర్వాత మీకు చెప్తాను, మీకు చేశాం.
ఇర్రెస్పాన్సిబిలిటీగా అక్కడున్న లీగల్ అడ్వైజర్ కానీ ఆడిటర్స్ కానీ ఆ సిస్టమ్ను మార్చేసి ఎలక్షన్ సిస్టమ్ను మార్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఎలక్షన్ చేస్తే ఎన్నిసార్లు ఎలక్షన్ ప్రాసెస్ కాదు 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 అని ఆ 1 వీక్ 10 డేస్ లెటర్స్ ఇచ్చుకుంటూ కాకపోతే దెన్ తప్పని పరిస్థితుల్లో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆశ్రయించిన తర్వాత కోర్టు అది ఇది కూడా మన మీడియా రావటం, మీకు శ్రమ, నాకు డబ్బు ఖర్చు, 4-5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫైనల్గా వీడియోస్ పెట్టండి, కెమెరాస్ పెట్టండి, రికార్డ్ చేయండి, సీజ్ చేయండి, ఆ సీజ్ అయిన బాక్స్లో ఒక చోట పెట్టండి, మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేయన్నారు. ఓపెన్ చేశారు. మురళీమోహన్ గారు సపోర్ట్ చేసి జయశేష్ గారు ఓడిపోయారు. నాగబాబు సపోర్ట్ చేసిన మన రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. నేను కూడా ఇండిపెండెంట్గా వేసాను. నేను ఎవరు బాడీని తీసుకోరా, అందరూ అంటారు నువ్వు అని ఆ చైర్ మీద ఇచ్చారు ఉంటుంది. ఇండిపెండెంట్గా వేశాను. భరణి గారి మీద ఫ్యూ ఓట్స్ ఓడిపోయాను. ఐ డోంట్ మైండ్. అవకాశం వచ్చిన పోటీ చేయలేదని క్వశ్చన్ చేయకుండా నేను 10 సార్లు పోటీ చేయాలని అనుకుంటాను. ఆసారి పోటీ చేశాను, గెలిచారు, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా శివాజీ, నరేషు అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత నరేష్, జీవిత రాజశేఖర్ వీళ్ళని మళ్ళా నాగబాబు గారు భుజాన్ని వేసుకున్నారు. మంత్రసానితనం మనం తీసుకున్నప్పుడు ఫినిష్ వరకు ఉండాలి. గెలిపించి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఉంది. గెలిపించిన వాట్ దే డూయింగ్, నువ్వు బాధ్యతగా తీసుకున్నావు కదా, నేను బాధ్యతగా తీసుకున్నా కదా, మీరెందుకు కాముగా ఉన్నారు? ఈ గొడవలన్నీ మీరు సర్దుబాటు చేయలేరా? గెలిపించినంత శక్తి మీకు ఉన్నప్పుడు గెలిపించారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు లోపల 4 డోర్స్లో కూర్చొని మీరు ఎందుకు సాల్వ్ చేయలేపారండి? ఎందుకు ముందుకు రారు? ఎవరైనా కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఎనీబడి, యంగ్ హీరోస్ కావచ్చు, అప్కమింగ్ హీరోస్ కావచ్చు, ఇది మా అనుకున్నప్పుడు రావాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కొత్తగా ఇన్నిసార్లు మనం ఫెయిల్ అయ్యాం పట్టుకొచ్చి ఈ ఈ ఈ ప్యానల్ అని. అగైన్ మళ్ళీ ప్రకాష్ రాజ్ ప్యానల్ చెప్పాడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి. అగైన్ హౌ కెన్ వీ బిలీవ్ అండి? 3-4 సార్లు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఈ ప్యానల్ వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ మీరే ఇంట్లో కూర్చుంటారు. ఇదేనా మూవీ ఆర్టిస్ట్ కావాల్సింది మనకండి? రండి పెద్దవాళ్ళు రండి, మెగాస్టార్ గారు రండి, మోహన్ బాబు గారు రండి, నాగార్జున గారు రండి, బాలయ్య బాబు రండి, వెంకటేష్ బాబు రండి, యంగ్ హీరోస్ రండి, అందరు రండి, యునానిమస్ చేయండి. మేమున్నాం ముందు, వెనక కాదు, ముందు మేమున్నాం. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం, ఒక బిల్డింగ్ కట్టుకుందామా, కమా రండి, ముందు మేము ఉంటాం అని ఎందుకు రారు? ఎందుకు? వై దే ఆర్ ఎంకరేజింగ్ ఎలక్షన్స్? అవసరమా మనకి? పోయిన ఎంకరేజ్ చేశారు ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యం ఏంటండి? డెమోక్రసీ. ఇది మన మూవీ ఆర్టిస్ట్లో, మన సినిమా ఫీల్డ్లో ప్రజాస్వామ్య? ఆర్ ఇన్ పాలిటిక్స్? ఇలా కానప్పుడు ఎందుకు కూర్చొని ఇంట్లో కూర్చొని మేము ఆశీర్వాదం ఇచ్చాం, లేదు మీకు సపోర్ట్ చేస్తున్నాం, వీళ్ళని వాళ్ళని వీళ్ళని అని చెప్పి ఎందుకు అవసరం ఏముంది? ఇన్ని సమస్యలు మనం చేసుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఫెడరేషన్ 24 వర్కర్స్కి కోవిడ్లో ఇబ్బంది పడుతున్నామంటే ఒక సీసీసీ అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పర్ఫెక్ట్గా ఆయన ఉంటే అందరి దగ్గర రీచ్ అవుతుంది అని చెప్పి అందరి హీరోసు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, యంగ్ హీరోసు, సమ్ ఆఫ్ ద ఫ్యూ ప్రొడ్యూసర్స్ విత్ ఇన్ వీక్స్ 1 మంత్లో 11 crores కలెక్ట్ చేశారు, పంచారు అందరికీ. మన సైట్ కోసం వై వాళ్ళు రావచ్చుగా, ముందుకి చేయొచ్చు కదా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు కదా. నో, ఎందుకు రారో అర్థం కావట్లేదు. ఇది చెప్పాలంటే నేను ఇంటికి వెళ్ళి చెప్పి అపాయింట్మెంట్స్కి వెళ్ళి చెప్పాలి. మీడియా ద్వారా ఇలా చెప్పి అట్లీస్ట్ నా బాధ ఓ చిన్నవాడుగా కానీ ఇండస్ట్రీలో 35 years నుంచి ఉంటున్నాను, మూవీ ఆర్టిస్ట్ మెంబర్గా నా బాధ్యతగా చెప్పాలని చెప్పి ముందుకు వచ్చా. 2 years బ్యాక్ ఒక ఫండ్ కావాలి మనకి. సరే చిరంజీవి అన్నయ్య మీరు అమెరికా వస్తే మాకు 1 కోటి రూపాయలు వస్తుంది, మీరు రండి అంటే చిరంజీవి గారి లెవెల్కి ఇక్కడే సంపాదించవచ్చు 5 కోట్లు 4 కోట్లు, అమెరికా వెళ్ళవసల్లా. బట్ ఆయన పెద్ద మనసుతోటి అమెరికా వెళ్దాం, మన తెలుగు వాళ్ళని అక్కడ చక్కగా మనం కలుసుకొని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఆనందపడతారు, మన మూవీ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి 24 hours జర్నీ చేసుకుంటూ మళ్ళీ 24 hours జర్నీ చేసుకుని అక్కడ నుండి 1 కోటి రూపాయలు పట్టుకొచ్చారు, ఇచ్చారు. సమ్ కోటి పైన వచ్చింది. ఇమ్మీడియట్లీ అగైన్ స్టార్టెడ్ లొల్లి మొదలైంది బిట్వీన్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్. సంథింగ్ హ్యాపెండ్. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి మైక్ ముందుకు వస్తారు. జర్నలిస్ట్ మిత్రులారా మీరు చెప్పండి,
మేము చేసింది కరెక్టా, మీరు న్యాయం మేము మనమే చెప్తాం, జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళేం చెప్తారు, మీరు చెప్పేది మాట్లాడి మీరు టెలికాస్ట్ చేస్తారు. మన జర్నలిస్ట్ మిత్రులు జడ్జిసా అయిపోయింది. అది పీక్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఎంటర్ అవ్వటం, సర్దు అన్నీ చూసిన తర్వాత ఏం జరగలేదని చెప్పటం, ఇట్లాగా జరిగిన విషయాలు ఇంత కోఆపరేట్ చేస్తుంటే ఎందుకు ఇలాంటి విషయాలు ముందుకు వస్తున్నాయి, ఎందుకు గొడవలు ముందుకు వస్తాయి? ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఇప్పుడు ఇదే పెద్ద హీరో స్టాప్ మనకెందుకు అని ఇంట్లో కూర్చోకండి దయచేసి. ఈ ఒకసారికి రేపు జనరల్ పెట్టినప్పుడు అందరూ రండి, మీరు అనుకున్న ప్యానల్ మీరు వేయండి. ఎనీబడి పెద్దవాళ్ళు ఏమనుకున్నారో ఎన్నో మీరు సాధించారు, ఎంతో మంచి పనులు చేశారు. మన చిన్న ఈ మూవీ ఆర్టిస్ట్ని, 1000 మంది ఉన్న మూవీ ఆర్టిస్ట్ని ఇంకా అల్లరి కాకుండా, ఇది బయటపడకుండా చాలా ఫ్రెండ్లీగా బయటపడాలండి. ఇట్లాంటి విషయాలు పడకూడదు. జనరల్ బాడీకి వచ్చి ఆ జనరల్ బాడీ మీరు చెప్పండి, ఇతను ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ, ఇతను ట్రెజరర్, ఈ బాడీని అనుకుంటున్నాం, సరే మేము ఇప్పుడు అన్నీ చేసాం కాబట్టి ఈ యంగ్స్టర్స్ను, ఈ బాడీని, ఈ హీరోస్ని పెట్టి అందరిని హీరో టాప్ టు బాటం ప్రామినెంట్ పర్సన్స్ పెడుతున్నాం. ఫస్ట్ మనం ఏమేంటి, మనం ఒక బిల్డింగ్ తీసుకుందాం, దానికి మేము ఉంటాము, దయచేసి ఈసారి మా కోఆపరేట్ చేయండి, ఎలక్షన్స్ అవసరం లేదని చెప్పి. ఎందుకు ముందుకు రారు, ఎందుకు ముందుకు రాకూడదు? రావాలి కదా, రమ్మనే నేను కోరిక. ఓకే, గవర్నమెంటు అడగండి సీఎం గారిని, ఇవ్వలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ గచ్చిబౌలి ఎక్కడికి వెళ్తే 1 lakh రూపీస్కి వస్తుంది. ఒక 3000 స్క్వేర్ యార్డ్స్ తీసుకోండి, 30 కోట్లు అవుతుంది. 30 కోట్లకి ఒక 60,000 స్క్వేర్ ఫీట్ కట్టచ్చు మనం. 60,000 స్క్వేర్ ఫీట్ 30 కోట్లు కడతాకి ఒక 3,000 రూపాయలు, 63, అదొక 20 crores. 50 crores మనం కలెక్ట్ చేయలేమండి. కార్మికుల కోసం ఒక 10 daysలో 11 కోట్లు కలెక్ట్ చేసిన మన హీరోస్, స్టార్ హీరోస్, ఒక మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్ కోసం తమిళ్లో నడిగర్ సంఘం, బెంగళూరులో ఒకటి, అమ్మ కేరళలో, అందరికి బిల్డింగ్స్ కట్టుకున్నారు. రావచ్చు కదా, చేయొచ్చు కదా. ఇలా నా కోరిక అది. చేస్తే ఇప్పుడున్న సీనియర్స్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు 80sలో ఉన్నారు, మురళీమో 80sలో ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి మన సలహా ఇవ్వటం, ఆ బిల్డింగ్లో కూర్చోవటం. ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీరు ఒక చిన్న కళ్యాణ మంటపం చేయండి. ఓ ఫస్ట్ ఫ్లోర్లో ఒక థియేటర్ కట్టండి, 400 seats తోటి. ఇంకో ఫ్లోర్లో ఒక మ్యూజియం కట్టండి, వ్యాక్స్, మన ఆర్టిస్ట్ అందరి చక్కటి ఆ మైనర్ బొమ్మలు పెట్టండి. ఒక ఫ్లోర్లో ఒక చక్కటి ఒక స్వీట్ రూమ్స్, ఒక 20 rooms పెట్టండి. యా, నో కాదండి, నేను చెప్పాల్సి చెప్తున్నాను. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను చెప్పటానికి క్వశ్చన్ ట్రై చేస్తాను. నాది అయిపోయిన తర్వాత మీరు అడగండి క్వశ్చన్స్, నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఏం చేసిందంటే, ఈ మూవీ ఆర్టిస్ట్ ఇలా వెళ్తే బాగుంటుందని నా బాధ, నా ఆవేదన. మీరు ఏ క్వశ్చన్స్ అడిగిన దీని తర్వాత కూడా నాకు శక్తినంత వరకు నాకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. ఇది ఇలా బిల్డింగ్ కట్టుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి పెద్దవాళ్ళు నేను వెల్కమ్ చేస్తాను, రమ్మని చెప్తున్నా. దీంట్లో మసక బారింది అన్నాడు, మసక బారిపోయింది. నాగబాబు అన్నారు, ఎస్ మసక బారిపోయింది. కారణాలు ఎవరు? మనమే. మసక బారట కారణాలు మనమే. ఇంకా ఫర్దర్గా ఈ అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాను నేను. సరే, ఫైనల్గా ఇప్పుడు మీరు మళ్ళా బ్రదర్ మీరు మాట్లాడారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్దాం అనుకున్నాను. ఇది ఓకే. ఇప్పుడు ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. నేను ఫస్ట్ కోరేది ఏంటంటే, ఈ నలుగురు హీరోస్ని, ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ ఎలక్షన్ బిఫోరే ఒక యూనిటీ తీసుకొచ్చి ఈ యునానిమస్ చేయమని ఫస్ట్ నా ప్లీ అండి. రెండోది, బిల్డింగ్ కావాలి. బిల్డింగ్కి బియాండ్ మై కెపాసిటీ నేను చెప్తున్నా. ఇప్పుడు నా గ్రాండ్ డాటర్స్ మీద చిన్న ఆస్తి నేను అమ్మేస్తా. 1.5 crore నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి నేను మా గురువుగారు దాసనారాయణ గారి పేరు మీద నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన కె రాఘవ ప్రతాప్ పాట్ ప్రొడక్షన్స్ తాతామోహన్ ప్రొడ్యూసర్ పేరు మీద నేను 1.5 crore రూపీస్ నేను ఆ ఆస్తి ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి ముందుకు వస్తున్నా. ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ అండి. నా కెపాసిటీ లేదు, బట్ వస్తున్నా. ఎవరైనా వచ్చి పిల్లి మెడలకు గంట కట్టాలి. బిల్డింగ్ మన ఏం కదా. ఫస్ట్ మీరందరూ యునైటెడ్ చేయండి, ఎవరినని పెట్టండి.
మీరు పెట్టి ప్యానల్ చేసి మీరు వదలొద్దు, దీన్ని మూవీ ఆర్టిస్ట్ వదలొద్దు, దీన్ని మళ్ళీ మీరు బ్రతికించండి. కోమోలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ని, ఆ మూవీ ఆర్టిస్ట్ని మీరు మళ్ళీ బ్రతికించమని నేను ఈ మీడియా ద్వారా అన్నయ్య చిరంజీవి గారిని, అన్నయ్య మోహన్ బాబు గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, మీ కడుపులో పెట్టి తలగా పెట్టి మేము తలబెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, అభ్యర్థిస్తున్నా రావాలి. మనకెందుకు అనుకోకండి, మనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ మనందరికీ, మీరు వచ్చి దీన్ని చక్కదిద్దమని చెబుతున్నా. ఇంకో అవకాశం ఈ అల్లరి ఈ అవకాశం ఇవ్వద్దని నేను మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. చెప్పండి. లేదండి, నేను పోటీ చేయట్లేదండి, ఏ పోటీకి పోటీ చేయట్లా. సపోర్ట్ ఇప్పటికి ఎంత చెప్పాను ప్యానల్ వాజ్ ది మ్యాన్ బై ప్యానల్ వద్దని చెప్తున్నా నేను. ఏమంటారు? జనరల్ మాట్లాడతా ఇప్పుడు. యా, అవునండి. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది మన కుటుంబంలో. సమస్యను ఏం చేస్తాం? ఒక పెద్దవాళ్ళ దగ్గర సమస్యను పరిష్కరించుకుంటాం. ఈ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అని చెప్తున్నాను. ఇన్వాల్వ్ అయ్యి వారిని వాళ్ళు గీసిన గీత ఇది, ఈ ప్లేస్ వీళ్ళు, ఈ ప్లేస్ ఇది, ఈ ప్లేస్ ఇది, మనం వినేటట్టుగా ఉందాము. ఈ ఒక్కసారికి మేము ముందుంటాము. మనం అనుకున్న ఈ ఫుల్ఫిల్ చేద్దామని ముందుకు రమ్మని నేను కోరుతున్నా. నేను ఎవరిని వీళ్ళని పెట్టు ఆయన ఇష్టం, నలుగురు రావాలి కదా. ఇప్పుడు ఒక ప్యానల్ సపోర్ట్ చేయకూడదు, పెద్ద మనిషి ఎవరున్నా కానీ, ఎనీబడి, చిన్న ఆర్గనైజేషన్ని ఇది మనం అల్లరి కాకుండా మనం అనుకున్న ఏదైతే మన ఆశయం అనుకున్న ఆశయానికి ముందుకు రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు ప్యానల్స్ ఎలక్షన్ మేము ఎందుకు వస్తాం, వై షుడ్ వి కమ్, మాకు అవసరం లేదు, మేము బిజీగా ఉన్నామని ఎవరు అనుకుంటే పెద్దవాళ్ళు, మనం ఏం చేయలేమండి. ఏమండి, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి కూడా విన్నా, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అన్నారు, ఎలక్షన్ జరగాలన్నారు. సరే, నాగబాబు గారు నేను సపోర్ట్ చేస్తున్నాను, ప్రకాష్ రాజ్ చెప్పింది నాకు బాగుంది అని చెప్పారు. ఓకే, ఇదే నాగబాబు గారు ముగ్గురిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, ముగ్గురు ఎలక్ట్ అయ్యారు కదా, మూడు బాడీస్ సంథింగ్ హ్యాపీగా చూస్తున్నారు కదా, మీ అందరూ చూస్తున్నారు కదా. ఎందుకు వదిలేశారు మరి? ఎందుకు సమస్యను పరిష్కరించలేపారు? ఈ నాలుగో వ్యక్తి ఎందుకు సపోర్ట్ చేయాలి మనం? రేపు ఈ సపోర్ట్ చేసిన వ్యక్తికి ఇది కూడా రేపు సంథింగ్ జరగవచ్చు, మళ్ళీ ప్రెసిడెన్స్ ఇక్కడ గొడవ అవచ్చు, గ్యారంటీ అని ఉందా? చెప్పండి, మీరే అడగండి. ఇది కామన్ సెన్స్ కదా, కామన్ సెన్స్ పాయింట్ కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ బాగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇదే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఫెడరేషన్లో ప్రెసిడెంట్ చేసినప్పుడు, ఛాంబర్కి మా జరిగినప్పుడు, ఛాంబర్ వాళ్ళు ప్రెస్కి ఎక్కినప్పుడు నేను ప్రెస్కి వచ్చేవాడిని, ఒక యుద్ధ వాతావరణం నెలకొనేటప్పుడు. మూవీ ఆర్టిస్ట్ సంబంధించి నేను ఏనాడు ప్రెస్గా రాలేదు, అన్లెస్ నేను కోర్టుకు వెళ్ళినప్పుడు, నన్ను విమర్శించినప్పుడు, నేను న్యాయం కోసం ఇక్కడ న్యాయం జరగలేదని కోర్టుకు వెళ్ళినప్పుడు, అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ప్రెస్కి చెప్పాను నేను ఈ విషయంలో వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి. ఇప్పుడు కూడా ఏంటంటే నేను చెప్పింది, నేను ఎవరిని విమర్శించలా, ఎవరిని చేయలేదు, అందరు రండి అని చెప్పి ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా పెద్దవాళ్ళకి నా వాయిస్ మీ ద్వారా వెళ్తుంది, వెళ్ళి వాళ్ళు స్పందించాలి అనే ఉద్దేశం చెప్పే తప్ప నేను అందరూ అనుకున్నారు కదా, అన్నీ జరిగినాయి కదా. ఈ కొత్తగా చెప్పేది ఏముంది? మూవీ ఆర్టిస్ట్ స్టేజ్ మీద డ్యాన్స్లు జరిగినాయి, స్టేజ్ మీద ఫైట్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. కొత్తగా నేను ఏం చెప్పట్లా, జరిగినాయి చెప్పి. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, అంపశయ్య మీద ఉంది, కోమలో ఉంది మూవీ ఆర్టిస్ట్. ఇది ఫ్యాక్ట్. ఇది కాదని ఎవరు అడుగుతారా? చెప్పండి. కాదని ఎవరైనా చెప్పగలరా? మా మెంబర్స్ చెప్పండి. టాప్ టు బాటమ్. చెప్పండి అన్న. అన్న, ఇప్పుడు అది ఈ టైంలో మనం మాట్లాడే విషయం కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత అది పెద్దవాళ్ళు తర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు అది మాట్లాడుతుంది. మన ఆయనే అన్నారు, చూసా, అక్కడ కావాలి ఇక్కడ కావాలన్నారు. తర్వాత ఏదైనా బాడీ ఉండి అందరూ మాకు ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ, ఒక సెక్రటరీ కానీ తెలంగాణ ఆంధ్రకి ఇస్తే కూడా మేము కాంప్రమైజ్ అవ్వటం ముందుకు వస్తామన్నారు. సరే, అవన్నీ అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది ఎన్ని మామూలు నడుస్తూ ఉంటాయి అన్నారు కదా. ప్రాంతీయ లేదు, ఏమీ లేదు, ఇండియన్ యాక్టర్స్ అని. మనం కూడా ఇంకో తర్వాత మాట్లాడొచ్చు.
ఇది నేను ఈ మన ప్రెస్ ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం నేను చెప్పా. ఇప్పుడు కన్నా దిస్ ద ఫైనల్ స్టేజ్ అండి. ఇక వద్దు, ఈ గొడవలు వద్దు అని చెప్పాను. దీన్ని మీరు కాపాడుకోండి, మన బిడ్డని. చెప్పండి. గతంలో ఏం జరగలేదండి? ఎవరు చూపించలే? ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ పెట్టారో ఫ్రమ్ ది బిగినింగ్ 94 నుంచి ఫ్యూ ఇయర్స్ తర్వాత నుంచి పెన్షన్ స్టార్ట్ అయింది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్కి. 500 తోటి, 1000 తోటి, 1500 తోటి పెంచారు పెన్షన్స్. ఇన్సూరెన్స్ అంటే ఒక 10 years నుంచి ఇప్పుడు వచ్చినట్టుంది. ఆ రోజుల్లో ఆ ప్రకారం 1000-2000 పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన నరేష్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ సెక్రటరీ జీవితరాజ్ షేర్ కానీ పెన్షన్ 3000 నుంచి 4000, 5000, 6000 పెంచుకుంటూ వెళ్ళారు గ్రాడ్యువల్గా. అందరు చేసిన పని వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఇన్సూరెన్స్ కూడా 2 lakhs రూపీస్ ఉండేది. నరేష్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 2 to 1 lakh ఎక్స్ట్రా ఇచ్చి 3 lakhs చేశారు. అది ఇది హెల్త్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ అండి చేశారు. ఇప్పుడు ఇది ఓకే, నేను ఆర్ ప్రకాష్ రాజు మేము అడిగామో అడగలేదో, వీళ్ళు వచ్చి అంటే ప్రకాష్ రాజు అడిగే కానీ ఇచ్చుకొచ్చి మేము వెంటనే పంపించారా? మేము ఇది చేసాం అది చేసాం పంపించాలన్నా? చూసుకుంటారు వచ్చి. జనరల్ బాడీలు చూసుకోమని చెప్పండి, ఆఫీస్కి చూసుకోమని చెప్పండి. మేము పెన్షన్ పెంచామని చెప్పంటే ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను మార్నింగ్ మన ప్రెస్కి వచ్చే ముందు నాకు ఇచ్చిన డౌట్ వచ్చి, అసలు జనరల్ బాడీ జరిగిందా, ఎన్ని ఈసీ మీటింగ్ జరిగినాయి, ఎలక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, నాకు లిస్ట్ పంపించమని చెప్పాను. బైలా కూడా ఏం చెప్పారు తెలుసు, ఇక్కడ ఆఫీస్లో నేను ఒక మెయిల్ పంపించాలి. ఈ మెయిల్ జీవిత రాజశేఖర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. జీవిత రాజశేఖర్ అక్కడి నుంచి ఒక అడ్వకేట్ లేఖరాజులు పంపిస్తారు, అక్కడి నుంచి మీకు ఇస్తామని చెప్పారు. ఇదా సిస్టమ్? ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఉన్నప్పుడు మనం ఏ కోరి, నాకు తెలిసిన ఈ సలహా అనుకోవట్ల ఒక రిక్వెస్ట్ మేనర్లో ఇచ్చే చిన్న ప్లీ ఇది. నేను ఏదో అనుకొని చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు. ఇది కనీసం నేను చెప్పిన దాంట్లో ఒక ఫ్యూ పర్సెంట్ 5% కూడా బాగుంది అనుకున్నప్పుడు దాన్ని రీచ్ చేయండి పెద్దవాళ్ళ దగ్గరికి. నేను కాంట్రవర్సీగా మాట్లాడలేదు, జరిగిన తప్పుల గురించి చెప్పాలన్న బాధ్యత నేను చెప్తా, అలాగే చెప్తా, ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తా. భయపడేది తప్పేంటని తప్పుగా జరగకుండా ఎందుకు చెప్పడం? ఈ ధృతరాష్ట్ర కౌగిళ్ళని ఎందుకు నవ్వుతూ మాట్లాడటం ఎందుకన్నా? తప్పు చేయనప్పుడు చెప్పాలి, ఎవడో ఒకటి చెప్పాలి, లేదా తప్పు జరుగుతూనే ఉంటుంది. తప్పులు జరిగింది కదా, ఇప్పుడు కాదు కదా, లాస్ట్ 10 years జరుగుతూనే ఉన్నాయి. 1, 2, 3, 4 తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఇది కూడా వినండి. ఎందుకంటే జరిగిపోయేది చెప్పడం కాదు, అంటే జరిగిన తప్పులు 1 or 2 examples చెప్తా. మాకు ఫండ్ ఉంది. ఈ ఫండ్ని ఒకప్పుడు పెద్ద ప్రెసిడెంట్ గారు తీసుకెళ్ళి, పక్కన గుడి ఉంది, గుడి ఆయన వచ్చి ఒక 5 లక్షలు అప్పు కావాలంటే అప్పిచ్చారు. ఇవ్వచ్చా? మూవీ ఆర్టిస్ట్ ఫండ్ తీసుకెళ్ళి గుడికి అప్పిస్తారండి ఎవరైనా? లేదా జర్నలిస్టులు వచ్చి మనకి ఫిల్మ్ క్రిటిక్స్కి వచ్చి 10 లక్షల మంది ఇస్తారు వీళ్ళు? ఇది నేను పాయింట్ అవుట్ చేశా. తీసుకొచ్చారు. అన్ని స్పాన్సర్సే మాకు వచ్చేది. డైరీ కానీ కార్పస్ ఫండ్లో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. దాని తర్వాత మంత్లీ పెన్షన్స్ కానీ, ఎవరైనా లేని వాళ్ళకి మధ్య ట్రాన్స్పోర్ట్స్ వెహికల్స్ అని కొనిచ్చారు. అగైన్ మళ్ళా ఇది అయిపోయిన తర్వాత డైరీస్ ఎవ్రీ ఇయర్ 1.5-2 lakhs అవుతుందన్న. 4 years ఒక ప్రామినెంట్ కంపెనీ, ఓ ప్రామినెంట్ పర్సన్ ఆయన పేరు సెకండ్ పేజీలో, లాస్ట్ పేజీలో వాళ్ళ కంపెనీ పేరు వచ్చింది. ఎవ్రీ ఇయర్ లెక్కలు చూస్తుంటా, నాకు ఏదో పని ఉండలేదు కదా, ఈ పని చూస్తూనే ఉంటా. చూసినప్పుడు ఈ 5 lakhs ఎందుకు రాలేదండి? పెద్ద కంపెనీ కదా, ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? డైరీలో ఆయన పేరు, బ్రాంచ్ పేరు, మంచి సూట్ గిట్ పెట్టి వేస్తారని చెప్పంటే, ఆ మినిట్స్లో జనరల్ బాడీలో యాన్యువల్ రిపోర్ట్లో ఆ కంపెనీ చాలా డోల్డ్రమ్స్లో ఉంది, లాస్లో ఉంది, కాబట్టి మేము తీసుకురాలేకపోయాం, కాబట్టి మూవీ ఆర్టిస్టే 5.5 lakhs మనం ఖర్చు పెట్టి చేసాము అని చెప్పారు. నేను నెట్లో అక్కడెక్కడ సెర్చ్ చేస్తే ఆ కంపెనీ టర్నోవర్ 2,000 కోట్లు, లాభం 500 కోట్లు. నాగేశ్వరరావు గారు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏంటండి ఇదంతా, మీరు డబ్బులు తినరు, ఏం చేయరు, ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా? అతను ఎవరో మాట్లాడాడు, కళ్యాణ్ అని అతనికి ఒక 1 or 2 years ప్రెసిడెంట్షిప్ ఇవ్వండి,
అని ఆయన జనరల్ బాడీ చెప్పడం జరిగిందన్న. ఇలాంటి చేయటం అనేది తప్పు కదా. 5 లక్షల రూపాయలు మనం నష్టపోయాం కదా, అన్నీ స్పాన్సర్స్ కదా. నాగేశ్వరరావు గారికి పద్మ విభూషణ్ వచ్చింది, ఆయన సన్మానించుకోవాలి. వచ్చి అప్పటికి 9 months అయింది. 9 months తర్వాత మా బాడీకి గుర్తొచ్చింది, నాగేశ్వరరావు గారికి మనం సన్మానం చేద్దాము అని జనరల్ బాడీలో మీటింగ్లో పెట్టి ఆయన పేరు పెట్టి జనరల్ బాడీ అప్రూవ్ తీసుకోవాలండి. నాగేశ్వరరావు సన్మానం చేయటం నాగేశ్వరరావు గారికి అంతకుముందు ఎంతమంది సన్మానం చేసామన్నా. ఇలాంటివన్నీ ఏంటంటే తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. బాడీ ఉన్నారు అందరూ అడగాలి కదా. వైస్ ప్రెసిడెంట్ వెనక్కి ఎన్నికయ్యారు, ప్రెసిడెంట్ చెప్పగా తలవుపాలి. మనం అందరం చదువుకున్నవారు కదా, అందరు బాధ్యత గల యాక్టర్సే కదా. ఇది మార్పు రావాలని చెప్పేది నేను. ఇట్ హ్యాస్ టు కమ్ అండి. చెప్పండి. ఏమండి? నేను నష్టపోలేదన్నా. ఇప్పుడు నేను 4.5 lakhs ఆ రోజు ఖర్చు అయింది నాకు సొంతంగా. నేను ఎవరిదో తీసుకోలేదు. వాళ్ళు చేసిన తప్పుకు నేను నష్టపోయా. ఎవరు లీగల్ అడ్వైజర్ కృష్ణమోహన్ అండ్ వాళ్ళు ప్రెసిడెంట్ ఎవరు బాడీ చేసిన ఇర్రెగ్యులారిటీ అంటే ఆ ఎలక్షన్ ప్రాసెస్ తప్పుగా చేశారు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా. నేను నష్టపోయిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. దే స్పెండ్ 7.5 lakhs rupees. అది మూవీ ఆర్టిస్ట్ ఖర్చు పెట్టింది. ఎందుకు ఖర్చు పెట్టాలండి? తప్పు చేసిన మీద వసూలు చేయాలి, తప్పు చేస్తే ప్రెసిడెంట్ కట్టాలి డబ్బులు. అది మా అసోసియేషన్ కట్టాలి. వాళ్ళు అసోసియేషన్ నుంచి దే స్పెండ్ 7.5 lakhs rupees. నేను గరీబోడిని చిన్నవాడిని, నేను 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. ఆయన నో రిగ్రెట్స్ అండి. దర్ ఇస్ నో రిగ్రెట్స్. నాకే రిగ్రెట్స్ లేవు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పార్ట్స్గా ఒక భాగస్వామి అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇంకేం అడగంటే అడగొచ్చండి, నేను సమాధానం చెప్తాను. ఇంకా ఒకటి అనుకున్నాను చిన్న ఏంటంటే, ఇవన్నీ ముందుకొచ్చి ఒక చక్కటి మంచి వాతావరణం తీసుకొస్తే ఆ బిల్డింగ్ పేరు కూడా మనం ఎలాగ నైట్ 2 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడో నాకేం తెలియట్లా. సరే ఇక్కడికి వస్తే స్పాంటేనియస్గా గుర్తున్నాయి మాట్లాడాలని తీసుకుని వచ్చాను. నేను ప్రిపేరే రాలేదు. బిల్డింగ్ కూడా ఒక చక్కటి బిల్డింగ్ వస్తే 60,000 square feet బిల్డింగ్ వస్తే నేను అనుకున్నది ఏంటంటే మా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నిలయం, మా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నిలయం అని చక్కటి ఒక నేమ్ పెట్టుకుందాం బిల్డింగ్కి. అంతకన్నా మనకి ఇంకేం కావాలి, ప్రివిలేజ్ మనకు కావాలి చెప్పండి. ఎవ్రీ డైరీలో లెఫ్ట్ రైట్ నాగేశ్వరరావు గారు రామారావు గారు ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి రండి అందరూ, మీరు యునానిమస్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్నయ్య చిరంజీవి గారు ఫైన్ అడగండి, మోహన్ బాబు సార్ని, బాలకృష్ణ గారు బిజీగా ఉన్నా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు పెట్టండి, ఈ 26 మెంబర్స్ని పెట్టి మీరు ముందుండి మీరు అనుకున్నది మీరు సాధించి అక్కడ వదిలేసేయండి. లేదంటారా ఎలక్షన్ జరగని ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కొట్టుకొని అనుకుంటే అందరు విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను ఇంకా మీకు చేసేది ఏం లేదు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.